2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్కారం సార్. నమస్తే. సార్, ప్రీవియస్ ఎపిసోడ్‌లో మీరు పేరెంట్స్‌తో పిల్లలకి కనుక బాండింగ్ ఉంటే వాళ్ళ కోసం ఏం చేయడానికైనా వాళ్ళు ఏది అన్నా కూడా ప్రాపర్‌గా అర్థం చేసుకుంటారు అని చెప్పడం జరిగింది. కరెక్ట్. సో మరి ఈ బాండింగ్ అన్నది పిల్లలు అలాగే పేరెంట్స్ మధ్య బాండింగ్‌ని ఎలా మనం స్ట్రాంగ్ చేయొచ్చు అంటారు? అండ్ ఎస్పెషల్లీ ఈ బాండింగ్ కనుక ఎన్ని రకాలు ఉంటుంది సార్? మనం కనెక్ట్ చేసుకోవాలి. పేరెంట్స్ పిల్లలు ఇద్దరి బాండింగ్ బాగుండాలి అంటే ఏ విధంగా పాసిబుల్ అవుతుందంటారు? అందరూ అంటుంటారు బాండింగ్ అని. బాండింగ్ అంటే 5 వెరైటీస్ ఉంటాయి, 5 క్వాలిటీస్ ఉంటాయి, 5 వర్షన్స్ ఉంటాయి. అల్టిమేట్గా ఏం కావాలి మనకి? పేరెంట్స్ కిడ్ చెప్పగానే టక్మని చేసేయాలి. ఏది అడిగినా సరే చేసేయాలి. బాగా చదువుకోవాలి, స్కూల్కి వెళ్ళిపోవాలి, ఇంటికి రావాలి, వెంటనే సర్దేసుకోవాలి, పెట్టేసుకోవాలి, టైం తినేయాలి, ట్యూషన్కి వెళ్ళిపోవాలి, బాగా చదువుకోవాలి, అంతే, ఇంకేం అక్కర్లేదు. పేరెంట్స్కి ఎక్కువ ఎక్స్పెక్టేషన్ ఉండవు. ఇనీషియల్ స్టేజ్లో వినేస్తుంటే నా మాట వింటాడు అనే హ్యాపీనెస్ ఉంటుంది. ఇది రావాలంటే 1 స్టేజ్లో రాదు, చెప్పిన వెంటనే రాదు. స్టేజ్ మారుతూ ఉంటుంది మళ్ళీ. బికాజ్ ఏజ్ పెరిగే కొద్దీ ఇన్ఫర్మేషన్ ఉన్న యుగం ఇది. అంటే ఏదైనా కావాలంటే గూగుల్, మన ముందైతే మనం అడిగేవాళ్ళం, ఇప్పుడు అడగక్కర్లే. కిడ్స్ మనకు చెప్తారు, అంత నాలెడ్జ్ ఉంటుంది. ఎనీథింగ్ గూగుల్ సెర్చ్ చేస్తే ఏఐ చెప్పినా సరే మనకి ఇచ్చేస్తారు ఫీడ్బ్యాక్. దాన్ని స్ట్రాంగ్గా చేయాలంటే 5 వేరియంట్స్ అని చెప్పా. ఫస్ట్, వాళ్ళకి కేర్ ఇస్తున్నామా లేదా, అండ్ కన్సర్న్తో కేర్. మనం ఊరికే కేర్ ఏదో చేసేస్తున్నాం గుడ్ నాన్న అని కాకుండా వీక్నెస్తో ఇస్తున్నామా, లేదు నాన్న నువ్వు చేయగలుగుతావు, నువ్వు ఇది హ్యాండిల్ చేయగలుగుతావు, అందుకే నీకు చెప్పాను, నువ్వు అది వెళ్ళి తీసుకురా, నువ్వు షాప్కి వెళ్ళి తీసుకురా, ఆర్ యూ డ్రాయింగ్ చేయి, ఈ లెసన్ చదువుని ఎందుకు చెప్తున్నామంటే నువ్వు కేపబుల్ కాబట్టి చెప్తున్నాను నాన్న, నీకు పనిష్మెంట్ ఇవ్వట్లేదు. ఇది కిడ్కి ఎంత తెలివి ఉంటారంటే వాళ్ళు అర్థం చేసుకుంటారు. నాన్న చెప్పే టోన్, అమ్మ చెప్పే టోన్, పనిష్మెంట్ టోన్ ఆర్ లవ్తో చెప్తున్నారా. లవ్తో చెప్పినప్పుడు ఆ టచ్ తెలుస్తుంది, వార్మ్త్ టచ్. అందుకే చేయనా పర్వాలేదు, గుడ్ జాబ్, పక్కనే కూర్చుంటారు. మనం ఏదో పేరెంట్స్ ఏదో సపరేట్గా సెల్ ఫోన్తో చూసుకుంటూ చేసేంటే కుదరదు. అది డిస్కనెక్ట్ ఆఫ్ బాండింగ్. కంపల్సరీ అది ఉండాలి. ఈ కన్సర్న్లో మీరు ఫ్రెండ్లీగా బిహేవ్ చేస్తున్నారా, ఆడ్గా బిహేవ్ చేస్తున్నారా. మీరు ఫ్రెండ్లీ కనెక్ట్ ఉంటే వాళ్ళు మీతో అన్నీ షేర్ చేసుకుంటారు. అందుకే అమ్మ నాన్న ఎవరైనా ఒకటి ఫ్రెండ్ అయిపోవాలి. నాన్న ఫ్రెండ్ అయితే ఇంకా గ్రేట్, అమ్మ ఫ్రెండ్ అయితే ఎవరైనా ఒకరైనా ఫ్రెండ్లీ ఉంటే అమ్మ అరుస్తుంది, నాన్న వింటాడు, ఆర్ నాన్న అరుస్తాడు, అమ్మ వింటుంది. ఎప్పుడైనా ఒకళ్ళు వినే వాళ్ళ ఇంట్లో ఉండకపోతే బయట వాళ్ళు చెప్తారు. అందుకే ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ మ్యాండేటరీ. స్కూల్ నుంచి రాగానే వాళ్ళు చెప్పే వర్షన్, నాన్న ఉన్నాడు వినడానికి, అమ్మ ఉంది రెడీగా ఉంది, ఏ నాన్న ఎలా ఉంది డే, పికప్ చేసినప్పటి నుంచి వాళ్ళు ఆపరు తెలుసా, అక్కడి నుంచే స్టార్ట్ చేస్తారు వాళ్ళు మాట్లాడడం. ఆ చెప్పే టాపిక్స్లో సంబడి బుల్లీడ్ యూ, నీకు మిమ్మల్ని ఎవరన్నా ఇన్సల్ట్ చేశారా, ఓ నువ్వు టీచర్ ఇలా అందా, ఎందుకని ఉంటుంది, ప్రిపరేషన్ నువ్వు నీది మిస్టేకా, టీచర్ ఎవరైనా బ్లేమ్ చేశారా, ఓ నీదే మిస్టేక్, చదువుకోవాలి కదా నాన్న అని ఈ వర్షన్స్ వింటుంటే వాళ్ళకి నాన్న నా మాట వింటున్నారు, అమ్మ నా మాట వింటుందని ఆ ఫ్రెండ్లీ బాండింగ్ మ్యాండేటరీ. ఇది కాకుండా వాళ్ళకి టైం ఇస్తున్నామా లేదా, ఎంత టైం మనం ఇస్తున్నాం వాళ్ళకి, అండ్ దట్ టు క్వాలిటీ టైం ఇస్తున్నాం కదా అని పక్కన కూర్చోవడం కాకుండా ఆ ఇచ్చే టైంలో కిడ్ రైట్గా చదువుతున్నా లేదా, పాపం అర్థం కాలేదా, నేను కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ప్రాజెక్ట్ ఏమైనా ఉందా నేను హెల్ప్ చేస్తాను. చాలామంది పేరెంట్స్ ప్రాజెక్ట్ అని తల బద్దలు కొట్టుకుంటారు, హెల్ప్ చేస్తున్నారా కిడ్కి లేదా. అది ఇనీషియల్గా చిన్నగా అనిపిస్తాయి, ఓ నాన్న నాకు ఉన్నారు సపోర్ట్, అమ్మ నాకు సపోర్ట్ ఉండాలని. ఆ రైట్ టైం క్వాలిటీ స్పెండ్ చేస్తుంటే వాళ్ళు చేసే చిన్న మిస్టేక్స్ని ఐడెంటిఫై చేసుకుని అప్పటికప్పుడు ఫైండ్ ఫాల్టింగ్ అంటే ఫాల్స్ ఫైండ్ చేస్తుంటారు. ఎప్పుడు అలా చెప్పకుండా వేరే వర్షన్లో చెప్తే, థర్డ్ వర్షన్లో చెప్తే, అంటే నాన్న నువ్వు ఇప్పుడు సరిగ్గా మిస్టేక్ చేసావు కదా, యాక్చువల్గా లాస్ట్ ఇయర్లో బాగా చేసావు, నువ్వు బాగా చేసావు కాబట్టి యూ కుడ్ స్కోర్, మంచి మార్క్స్ వచ్చాయి అనే వర్షన్, అది నువ్వు తప్పు చేసావు వేస్ట్ అని చెప్పకుండా ఆ థర్డ్ వర్షన్లో చెప్పడానికి స్టార్ట్ చేస్తే కిడ్కి చాలా క్లారిటీ వస్తుంది. అండ్ కిడ్కి బేసికల్గా మీ పైన నమ్మకం ఉందా లేదా, ట్రస్ట్ ఉందా లేదా, అది లేకపోతే ఏది చేయలేరు వాళ్ళు స్టార్టింగ్ బేస్లో ఏదైనా చేస్తున్నారంటే నాన్న పైన నమ్మకం ఉంది, నాన్న పట్టుకుని ఎగిరేస్తారు. ఎంత కాన్ఫిడెన్స్ ఉంటారు వాళ్ళు, భయపడరు. వాళ్ళు నమ్మకం వచ్చేసి కంప్లీట్ ట్రస్ట్ వచ్చి నమ్మేస్తే వాళ్ళు చెప్పినవన్నీ చేస్తారు. వాళ్ళ ఫీలింగ్స్కి వీళ్ళకి బాండింగ్ మ్యాచ్ అయిపోతాయి. అయినప్పుడు నాన్న చెప్పారంటే ఏదో వర్షన్ ఉంటుంది, గెట్ ఇన్ సైడ్, లోపలికి వెళ్ళు అంటే నాన్న ఏదో ఉంది కాబట్టి లోపలికి వెళ్ళమంటున్నారు అని అర్థమైపోయి వెళ్ళిపోతారు. కొంతమంది నేను వెళ్ళను, ఏంటి
నేను ఎందుకు వినాలి నీ మాట అనే వర్షన్ వస్తుంది. ఎందుకంటే బాండింగ్ లేకపోతే పేరెంట్స్ చెప్పే వర్షన్ అనేది ఉండదు, అసలు జీరో అయిపోతుంది. అది కాకుండా ఫైనల్ మేజర్ పాయింట్, వీళ్ళకి వాళ్ళ బౌండరీస్ సెట్ అవ్వాలి. అంటే నువ్వు ఏ క్లాస్, నీ టోన్ ఎలా ఉండాలి, నువ్వు ఎవరితో ఎలా మాట్లాడాలి, అమ్మ ఫైనల్, నాన్న ఫైనల్. నువ్వు టోన్ రేస్ చేస్తే నీకు తమ్ముడు ఉంటే తమ్ముడు నేర్చుకుంటాడు, నువ్వు అమ్మని నాన్నని ఇన్సల్ట్ చేస్తే తమ్ముడు నిన్ను ఇన్సల్ట్ చేస్తాడు అనే హైరార్కీ సిస్టమ్, ఇండివిజువల్ బౌండరీస్ ఉంటాయి. నువ్వు ఏం చేస్తున్నావు, నీ రోల్ రెస్పాన్సిబిలిటీ ఏంటి, నేను స్కూల్కి వెళ్తున్నాను, నువ్వు చదువుకో, నీ ఓన్లీ రోల్ చదువుకోవడం, నీకు మనీ రిలేటెడ్ కానీ దేనికి సంబంధం లేదు, నువ్వు చదువుకో, క్వాలిటీ లైఫ్ తెచ్చుకో. దట్ చాలా ఇంపార్టెంట్. అది మిస్ చేసేస్తారు. కిడ్కి ఉన్న బౌండరీస్ ఏంటి, అది అవేర్నెస్ రూపంలో చెప్తే వాళ్ళు స్టిక్ ఆన్ ఉంటారు. డెఫినెట్గా సార్. అండ్ మీరు అన్నట్టుగానే ఈ 5 పాయింట్స్ ప్రతి పేరెంట్స్ కూడా ఒకసారి చెక్ చేసుకుంటే వాళ్ళిద్దరి మధ్య బాండ్ అనేది ఏ విధంగా ఉంది అనేది తెలుస్తుందంట. కరెక్ట్. అండ్ ఇది బాండ్ పెంచడానికి కూడా ఈ ట్రిక్స్ మనకు ఉపయోగపడతాయి. ఇదే ట్రిక్స్ యూజ్ అవుతాయి. ఇది ఎక్కడి నుంచో తెచ్చుకునేది కాదు, ఇది స్టార్టింగ్ స్టేజ్ నుంచే వాళ్ళతో ఉండాలి. వాళ్ళు చెప్పింది వర్షన్ని కట్ చేయకుండా అలా అని పూర్తిగా వినేయకుండా వాళ్ళు చెప్పే వర్షన్లో గుడ్ బ్యాడ్ వర్షన్స్ విని, ఇది బ్యాడ్ నానా, దిస్ ఈజ్ నాట్ గుడ్, ఇది ఎలా ఇన్ఫర్మేషన్ రూపంలో నా గూగుల్లో ఉంటే ఇన్ఫర్మేషన్ చూపించి, బికాజ్ దిస్ ఈజ్ బ్యాడ్ అందుకే నేను వద్దన్న, అంతే తప్ప నీకు అగెయిన్స్ట్ కాదు అనే క్లారిటీ, కాన్ఫిడెన్స్ వస్తే కిడ్ స్లోగా, ఇది ఇమీడియట్గా అయ్యే ప్రాసెస్ కాదు. ఎందుకంటే అరే నువ్వు నన్ను తినద్దు అంటున్నావు, మా ఫ్రెండ్ తెచ్చుకున్నాడు, మావయ్య వచ్చాడు ఇంటికి, ఆయన ఏదో గిఫ్ట్ ఇచ్చాడు, దాంట్లో ఇవే ఉంటాయి, నువ్వు వద్దన్నా వద్దమాట వాళ్ళందరూ వాడుతున్నారు కదా, ఇంత క్లాషెస్ ఉంటాయి. అన్న ఇచ్చేవాళ్ళు చేస్తారు, బ్యాడ్ అనేది బ్యాడ్ ఉంది, నువ్వు ఏది గుడ్ తీసుకున్నావు అనేది ఇంపార్టెంట్, వర్చ్యూస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇది ఎంత కాంక్రీట్గా ఇనీషియల్ స్టేజ్లో లేయర్ బై లేయర్, స్టెప్ బై స్టెప్, ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ ఉంటుంది కిడ్కి. నువ్వు అదన్నావు కదా మరి, కరెక్ట్ వాయిస్ ఉన్న కిడ్ అడుగుతాడు, నువ్వు అదన్నావు మరి ఇదేంటి అన్నట్టు, అయినా ఆ వర్షన్కి అదే ఆన్సర్, ఈ వర్షన్కి ఇదే ఆన్సర్ అని చెప్తుంటారు. ఖచ్చితంగా సరే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.